విధిని దాట వశమా పృథివిని కర్మమాప పరమా విధిని దాట వశమా పృథివిని కర్మమాప పరమా విధిని దాట వశమా ఏ క్షణమునకు ఏమి జరుగునో ఏ క్షణమునకు ఏమి జరుగునో ఎవరు తెలుపగలరు విధిని దాట వశమా పృథివిని మహాప కరమా విధిని దాట వశమా కలిమిలేములు కష్ట సుఖములు కలిమిలేములు కష్ట సుఖములు మనకునే మానవ జీవితము కలిమిలేములు కష్ట సుఖములు మనకులే మానవ జీవితము ఎంత తలచిన దైవమని ఎంత తలచిన దైవమని సొంతయైనను మార్పగలేము సొంతయైనను మార్పగలేము విధిని దాట వశమా పృథివిని కర్మమాప కరమా విధిని దాట వశమా విధిని దాట వశమా విధిని దాట వశమా అవురా చివరకు ఎంత గతి పట్టినది తెలివిని కోల్పోయి కడుదెంపరినై కడువెర్రి జరుని రోమల పొలం మాయలో నగిలి విత్తమ వారి పరంబు చేసి లోకులకు గులామునైది కడుపు కోసం కావలి మోయుసుటి నిస్తులముగా చిన్న తోటనే కట్టలు మోసినట్లుగా నీళ్ళు నీళ్ళు అయిపోయింది ఈ పని కూడా అయిపోయింది. నేను చెడిపోయినది బాధలేదు కానీ నేను చెడిపోయింది మా సంతోషంగా ఉంది. మా అమ్మిడిచి పడిపోయాడు. ఎవరండి? ఓహో సుబ్బారావు గారు నమస్తే, బాగున్నారా? ఎవరండి? ఎప్పుడో విన్నదిగానే ఉంది స్వరం. ఎవరండి? నేనండి, భవానీ శంకర్ అండి. ఓహో, పంతులు గారు మీరా? చివరికి ఎట్లా అయిపోయే పనిగా గుర్తుపట్టలేకపోయారా ఏమిటి? బ్యాటరీ వీక్ వచ్చింది కదండి, అందుకని. అయిపోయిందిగా, మరి వీక్ అవుతుంది. పంతులు గారు, ఆ రోజుల్లో ఎలా ఉండేవాడు మనం? రామ లక్ష్మణులాగా ఉండేవాడు. మరి ఇప్పుడు రాహు కేతుల్లాగా ఉన్నాం. బజారుకు పెట్టిన బల్బుల్లాగా తళలాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు బర్రెకి పట్టిన జోరీగా లాగా ఉన్నాం. నా మీద కొంచెం బెటరేలే. రూపాయలు పోయిన రూపం చల్లలేదు మాకు రూపాయలు పోయి రూపం చెడిపోయి స్టాండింగ్ పోయి బెండింగ్ వచ్చేసింది. పళ్ళెం చేతికి వచ్చింది. ఏం చేస్తానండి, కాలం కచ్చరన్నప్పుడు ఎటువంటి వాడని అనిపించాల్సిందే. మీకు రాలేదా?
నీళ్లు మోసే బింది మాదేముంది రేవయ్యా, శివుని ఎత్తున ఉంది గంగ, ఆ. మా భుజాన ఉంది బొంగ. మాకు ఏమీ ఆక్షేపం లేదండి. ఆ. ఆ విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రం అలాంటిది, ఆ. మా ఆర్యవంశ చేతిలో అట్లు పళ్ళెం అలాంటిది. ఓహో. ఎక్కడో ఆడపిల్ల ఎడిపోయిన పడుతుందండి. ఎక్కడా సందులో సుందరి. ఓహో, ఎవరండి ఈ అమ్మాయి? ఎవరండి? మన చిత్రండి. చిత్రా. ఆ. అలా నొక్కి నొక్కి తొక్కనాలు పడిపోతున్నాయి. ఎందుకులేమో దండాలు, ఆ దండాలు తెచ్చిపెట్టి మాకు ఈ గండాలు. పంతులు గారు, ఆ. దండాలంటే బావుగారు అంటే అర్థం తెలుసండి? ఏం ఊరి వ్యధ వాళ్ళారా మీరు ఇంకా బతికే ఉన్నారని అర్థం అండి. అదేనా అర్థం? దండం పెట్టానండి. ఆ, ఏంటి ఏడుస్తున్నావు ఏంటి? మరేం లేదండి, మా సొమ్మంతా పోయిందని అమ్మకు ఒకసారిగా పిచ్చి పట్టింది. శ్రీ హరి హరిల్లరంగ హరి భద్రాచలవాస హరి హరిల్లరంగ హరి భద్రాచలవాస హరి రాతినే ఇళ్ళ నాతిని చేసి కోతికి పలుకులు లేపి, రాతినే ఇళ్ళ నాతిని చేసి కోతికి పలుకులు లేపి, రాతినే ఇళ్ళ నాతిని చేసి కోతికి పలుకులు లేపి, రాతినే ఇళ్ళ నాతిని చేసి కోతికి పలుకులు ఇంకా ఊపు దగ్గర. మీ అమ్మకి పిచ్చి కింద. అవును. మామూలు పిచ్చ మద పిచ్చ? మామూలు పిచ్చి కాదు, మద పిచ్చే, కరుస్తుంది. కడుతుందా? అయినా మొన్న ఇంకో రకమైన పిచ్చి ఎందుకు పడుతుంది? ఎప్పుడు మనుషులు కరవడమే. ఇంతకుముందు లవ్ ఎక్కువ కరిచి పిచ్చి ఎక్కువ కడుతుంది. పంతులు గారు, ఈ ఓనకట్లో ఎక్కడ మంచి హాస్పిటల్ ఉందండి, హాస్పిటల్ చూపిద్దాం అమ్మగారిని. పశువుల హాస్పిటల్. అది మా అమ్మ మనిషి అండి. మీ అమ్మ మనిషి. హాస్పిటల్ మీ అమ్మకి బాగా సరిపోద్ది. మీ అమ్మ మనిషి. మనుషులు పొడిచే సూదులు ఆనో మీ అమ్మకి. అక్కడైతే ఇంత పొడుగు ఇంతలా ఉంటాయి, వాటి పెట్టి పొడుచారు. మీరే పొడుచుకోండి. మీ అక్క ఏం చేస్తుంది నన్ను అడుగుతుందా? అక్కయ్యకి కల్లో నేను కనపడి ఉంటా? కాదండి, నేను కనపడదా? దేవుడు కనిపించాడు. దేవుడా? పంతులు గారు, దేవుడు కనపడాలంటే అంతు లేని భక్తి అన్నా ఉండాలి, అది బాధలన్నా ఉండాలి. భక్తి అంటే గట్టు లేదు, బాధలు అంటారా మనకు మించి ఎవరుకున్నా చెప్పండి. అబ్బే, పొద్దు లేచిన కాడిచి పొద్దు కూకే వరకు భుజాలు పుళ్ళు పడితే నీళ్ళు మొత్తున్నారు మీరు. మీకు కనపడ్డా? ఎక్కడా? మీకు కనపడలా. పొద్దు కూకే కాడిచి పొద్దు పొడిసే వరకు పొయ్య ఊది ఊది ఊతున్నా. నాకు కనపడక మీకు కనపడక అడ్డమైన పనులు చేసాడు. అక్క కట్ట కనపడండి ఆయన. ఈ దేవుడు కనిపించాడంటే పుణ్యం చేసుకోవాలి. అవునండి, వీళ్ళైతే రోజుకి 5-6 సార్లు అని తీసుకుంటారు పుణ్యం. ఏమైనా సందేశం అని ఇచ్చాయంటే? ఓ ఇచ్చారు. ఏంటి? సాని వృత్తి మానేసి సన్యాసం పుచ్చుకోమన్నాడు. మరి పుచ్చుకుందా? ఆయన స్వప్రయోజనం కోసం ఏదో చెప్పాడు అనుకో, మీ అక్కకైనా బుద్ధి ఉండక్కలా. ఎటువంటి బిజినెస్ మీ బిజినెస్? పంతులు గారు, వీళ్ళు బిజినెస్ అండి. పెట్టుబడి లేదు, కొట్టు చీకుడు లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇక్కడ ఎక్కడైనా సెంటర్లో కొట్టు తీసుకొని రేపు పొద్దున ఓపెనింగ్ చేద్దామని షట్టర్ తీయకముందే నోటీస్ అంటారండి ఇన్కమ్ ట్యాక్స్. మనకైతే అదే, వీళ్ళకైతే ఎకరాల మీద ఎకరాలు కొన్న, అంతస్తుల మీద అంతస్తులు కట్టిన ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే లేడండి. ఆదివారాల సెలవు లేదు. ఆ ఆఫీసులు కొట్లు అన్ని సెలవేనండి. ఆ ప్యాకేజీ మొత్తం ఇక్కడికి వచ్చేస్తారు. వీళ్ళకి మాత్రం ఉండదు. అమావాస్యము లేదు, చీకట్లోనే చిందులాడు తేడా జరిగిపోద్ది. అటువంటి బిజినెస్ కొని ఇప్పుడు చేసే బిజినెస్ ఎందుకే మీ అక్కకి? అయినా సన్నచోటు దగ్గర ఏముంటది? కొబ్బరి పీసు కొట్ట, కొబ్బరి పీసు పొగొట్టం, జంక చర్మం వంకి కర్ర, విపుది పండు కిసన కర్ర, ఏమైంది? తెగ దిగింది. అయ్యో పాపం. ఏకనాథం కదా, ఎంత సొంత వస్తువుని వరుస లేకుండా వాయితే చెయ్యిపోద్ది. చిత్ర, ఇక నీ బతుకు బస్ స్టాండ్ అయినా? చాలే ఊరుకోండి, నాకేం తక్కువ. నా పేరు నక్క 1,00,000 రూపాయలు వచ్చింది. ఎందుకు అనుకున్నారు పంతులు గారు? ఆగండి, 1,00,000 రూపాయలండి వెనకాల వచ్చేస్తాడు ఆయన. పంతులు గారు, పెన్సిల్ ఇంజక్షన్లు కట్టి బాబు, కంగారు పడకండి. ఏం కాదండి, నన్ను పెళ్లి చేసుకున్నాడికి 50,000, నాకు 50,000. ఆహా, నన్ను చేసుకోవే. మిమ్మల్ని చేసుకుంటే పప్పు రుబ్బు చెట్లు అమ్మిస్తాను, నాకు వద్దు. ఏమన్నా మీరు ప్రయత్నం చేస్తారు? అమ్మాయి నీళ్లు మోపిస్తాను, నాకు వద్దు. మనల్ని ఎందుకు చేసుకుంటుందండి? చివరాఖరికి చుట్టుడు మధ్యలో లేవు పోతాయి. అందులో వచ్చిన విషయం చెప్పే. మరేం లేదండి, మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పారమ్మని నన్ను ఏంటి? సాని సంపర్కం వలన పొందిన అనుభవాలకి ఊరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పరమ్మంది. దేశ ప్రచారమా దేశ విచారం? పళ్ళు పోతాయి, ప్రచారం అండి బాబు. నేను వెళ్ళొస్తానండి, టాటా, సీ యూ, బాయ్. మొగుడు మొద్దులు లేకుండా పిల్ల పాపతో కలకాల వద్దులు పోమండి. సుబ్బారావు గారు, ఏంటి అలా దీవించానండి? మొదలు పెట్టమంటారా? నా ప్రచారం మొదలు పెడతారండి. సోదరులారా, చూస్తున్నారుగా నా పరిస్థితి. మీరు నాలాగా చెడిపోకండి, వేశ్యలకి వెళ్ళకండి. ఇప్పుడు మహమ్మారి ఎయిడ్స్, దానికి చాలా దూరంగా ఉండండి. నా అనుభవం చెప్తా వినండి.
కాని రోజులు వచ్చి పెట్టాలి తీయంటే పళ్ళతో సామాను పట్టినోడు ఆ ఇంట తాను పెట్టింద సారని సారింట తాను పెట్టింద సారని వేలకు వేలు డబ్బు ఇచ్చినోడు ఇన్ని చేసినోని ఇచ్చి పారేశారు తక్కిలోన మాట లెక్క ఏంటి వెళ్ళబోదు ఇళ్ళకెప్పుడు మనకు వచ్చినారు సాములు అమ్మతోడు పంతులు గారు ప్రచారం తీసుకొస్తా మీరు అలా వెళ్ళి సత్రదేవి కలుసుకున్నారు. అయ్యా మహానుభావులారా, కడుమూచకొచ్చముకు వేశ్యాప్రభుత్వం సగము చచ్చి ఇంకా బండనై మొండిగా గుండె కూలిన హృదయంతో చెప్పుతున్న నా స్వానుభావం శ్రద్ధగా ఆలకింపయ్యా. ఇంకనం ఫలపంటి గింతలుగా స్వామి సంపర్కము అవసరే కనిపించిన వ్యక్తి తక్కువ జాతి ముంద నెత్తి నిలుగును నీచునా ఎంత వ్యక్తిను తృప్తి జరుంగనంటి తక్కువ జాతి ముందల మెప్పుకోరు వెంగలప్పుడు ఇచ్చగమ్ముల నుండి ఇల్లు వాకి నుండి కొంపోయూ అనుభవమిని తెలుపుతున్నాను వినుడు స్వానుభవమిని తెలుపుతున్నాను వినుడు వచ్చి బతికిన వారు సారి గొప్పలు లేడు 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 వసుడు దైవము నంద కుమారా వనిత గోరా నంద కుమారా వనిత గోరా రంగమాయని ఉమియారా
ఈ చోట అవకాశాన్ని కల్పించిన కమిటీ